సర్వత్ర ఇంద్రాయ నమః. ఈ రాజసభకు సాగర స్వాగతం. వాజ్రాయుధధారి స్వర్గలోక రక్షకుడా ఇంద్రుడా. బృహస్పతి, నీవు మా గురువు, మా మంత్రి. నీ స్వాగతం మా స్వర్గాన్ని పవిత్రం చేస్తుంది. దేవతుల్లారా, మీరందరూ మా సభలో ఉన్నారు. మన ఐక్యతే మన బలం. ఈ సభను ప్రారంభించండి. ప్రభు, మీ ఆగమనంతో మా సభ పూర్ణంగా మెరుస్తోంది. మా మొదటి మంత్రం మారుతున్న పాదపద్మాలకు పూజలు, ఆ తరువాత వారణ్య దేవతల గురించి చర్చ. మీ ఆజ్ఞ మేరకు మా రాజ్యం శాశ్వతంగా మెరుస్తోంది. అసురుల భయం లేకుండా ముల్లోకాలు సుఖపడాలి. ఈ మధ్య కొందరు రాక్షసుల నీడలు అమరావతి సమీపంలో కనిపించినట్టు వార్తలు విన్నాను. మన రక్షణ వ్యవస్థ ఎంత బలమైనది! ద్వారపాలకులు, కంకణ కవచాలు, యంత్రజలాలు, మాయాపర్దాలు ఇవన్నీ ఇంకా దృఢంగా ఉన్నాయా? దేవేంద్ర, మీ ఆదేశం మేరకు ప్రతిరోజు నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను. కుబేరుని యక్ష సైన్యం ఉత్తర ద్వారం వద్ద వరుణుని నాగపాశాలు పశ్చిమాన, అగ్నిదేవుని జ్వాలవర్తాలు దక్షిణాన, వాయదేవుని గాలులు తూర్పున ఉన్నాయి. విశ్వకర్మ నిర్మించిన మాయా యంత్రాలు ఇంకలమైతే ఒక్క ఈక కూడా లోపలికి రాలేదు. కానీ ఒక్క చిన్న సందేహం మాత్రం కలుగుతోంది. ఏమిటి ఆ సందేహం? మహిషాసురుడు ఇంకా గ్రాఢ నిద్రలోనే ఉన్నాడు. అతని నిద్ర ఎంత లోతైనా ఒక్కసారి కనుగ్రుడ్డు తెరిస్తే స్వర్గం మొత్తం కంపించిపోతుంది. అయితే మన బలగాన్ని భద్రపరచండి. దేవతల శక్తి ఒక్కటే కాదు, అమృతం కూడా మన బలం. బృహస్పతి, వెంటనే ఆదేశమివ్వు. క్షీరాసాగరంలో దాచిన అమృత కుంభాన్ని ఇక్కడికి తీసుకురండి. ఈ రాత్రి ప్రతి దేవ సైనికుడు అమృతం సేవించాలి. మహిషాసురుడు మేల్కొనే ముందు మనం మరింత అజరామరులమై, మరింత అజేయులమై నీలుగురం కావాలి. జయ హో దేవేంద్ర! ఇప్పుడే ఆదేశిస్తాను. ఎంత కాలమైందో చూడు వికట. శతాబ్దాలు గడిచిపోయాయి. మంచు కొండలు కరిగిపోయాయి. లోకాలన్నీ మారిపోయాయి. కానీ మన ప్రభువు మాత్రం ధ్యానంలోనే ఉన్నాడు. ఈ తపస్సు ఫలిస్తుందా? దేవతలు బలపడుతున్నారు, కొత్త రాజులు పుట్టి పడుతున్నారు. మనం మాత్రం ఈ మంచు కొండల్లో ఆయన కళ్ళు తెరవడానికి ఎదురు చూస్తున్నాం. కర్కశ, నీకు తెలియదు వికట, ఈ తపస్సు మనకి ఆనిముత్యం. ఒక్కసారి ఆ బ్రహ్ముడు ప్రత్యక్షమైతే మహిషాసురుడు అజేయపుత్రుడవుతారు. అప్పుడు ఎవరు మనల్ని ఆపగలరు? అజేయుడా లేక అహంకారపు బల? లోకం మారిపోతోంది, కానీ మనము ఆయన కళ్ళు తెరిచే లోపే మనం చరిత్రలో కరుమరుగైపోవచ్చు. శతాబ్దాలుగా అదే మాటలు వింటున్నాను కర్కశ. ఒక్కరోజు ఆయన లేస్తారు, ప్రపంచం కనిపిస్తుంది, దేవతలు వణుకుతారంటావు. కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. నీ నోరు జాగ్రత్తగా వాడు. ఈ తపస్సు కేవలం శక్తి కోసం కాదు, ఇది ప్రతీకారం కోసం. మన జాతి అవమానాన్ని తుడిచిపెట్టే రోజు దగ్గర పడుతోంది వికట.
మహిషాసురా, ఓ మహిషాసురా, రంభని కుమారా, నీ తపస్సు మొత్తం సృష్టిని కంపించింది. వేదాలు నీ ధైర్యాన్ని పాడుతున్నాయి. దేవతలు కూడా నీ ఉష్ణతకు భయపడ్డారు. నేను సంతృప్తి చెందాను. నీ హృదయం కోరుకున్న ఏదైనా వరం అడుగు, అది నీదే. ఓ కమలస్థాన బ్రహ్మ, సృష్టికర్త, నువ్వే వరాల దాత. నేను అన్ని సుఖాలను వదులుకున్నాను. తపస్సు అగ్నిలో కాల్చుకున్నాను. మనసులోని సందేహాలను మౌనం చేశాను. అమరత్వం ఇవ్వు, అంతులేని జీవితం, మరణ బంధాలు లేకుండా ఈ 3 లోకాలని నా పాదాల కింద ఉండాలి. నా శక్తితో దేవతలు వంగాలి. ఇది ఇవ్వు, లేకపోతే నా తపస్సు వృధా కాకుండా చూడు. ఓ ధైర్యవంతుడా, నీ భక్తి ఎంతో గొప్పది. కానీ సృష్టికర్తగా నేను కూడా సంసార చక్రాన్ని భంగపరచలేను. జన్మం తీసుకున్న ఏ జీవైనా మరణించాల్సిందే. ఇది శాశ్వత నియమం. మా త్రిమూర్తులకు కూడా, అందరకు కాదు. ఓ వసురా, నీ వీరత్వానికి తగిన మరో వరం ఏమిటి? అడుగు, అది నీదే. అమరత్వం ఇవ్వలేవా? అయితే నీ వరాలు వృధా. నేను 1000 సంవత్సరాలు మంచులో మునిగి గాలి తిని దేవతలు భయపడేలా తప్పించాను. ఇప్పుడు ఈ మాటలు నా తపస్సు నీకు తగులేదా? ఇంకా ఎక్కువ తప్పిస్తాను. 3 లోకాలు కాలిపోతాయి. లేకపోతే కనీసం ఈ శరీరానికి కవచం ఇవ్వు. ఎట్టి ఆయుధమొక్కటికి దెబ్బ కలగకుండా. మానవుడు, దేవుడు, దానవుడు ఎవ్వరూ నన్ను చంపలేరు. విష్ణు చక్రం, శివుని త్రిశూలం, నీ సృష్టి అగ్ని, అన్నీ నా మీద పని చేయకూడదు. మరణం వచ్చినా ఆడపిల్ల చేత వచ్చాలి. ఆడది. వారు నా మీద ఆయుధం ఎత్తగలరా? ఇది ఇవ్వు బ్రహ్మ, లేకపోతే నా కోపం నిన్ను కూడా కాల్చివేస్తుంది. సరే, ఓ వసులలో గొప్పవాడ, నీ మాటలను నీ భవిష్యత్తుని ముద్ర వేస్తాయి. ఏ మగవాడు, దేవుడు, మనుష్యుడు, దానవుడు నీ జీవితాన్ని తీసుకోలేడు. ఇంద్రుని వజ్రాయుధం, యముని పాశం అన్నీ నీ ముందు వృథా. కానీ గుర్తుంచుగాక, చక్రం తిరుగుతుంది. ఒక ఆడది దైవీయ కోపంతో జన్మించినవాడు నీ కథను ముగించాలి. వెళ్ళు. కర్కశ,
వికట ఇక దాక్కులదే చాలు, బయటకి రమ్ము. నేను రాననుకున్నారు కదా. మమ్మల్ని క్షమించండి ప్రభు. మీరు తిరిగొస్తారని పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ వికటుడే తొందరపడ్డాడు. బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో నేను అజేయునినయ్యాను. దేవతలు, మనుష్యులు, గంధర్వులు ఎవ్వరూ నన్ను ఓడించలేరు. మా తక్షణ కర్తవ్యం ఏంటి ప్రభు? ఆదేశించండి. ఇంద్రలోకానికి తరలి వెళ్ళి ఇంద్రలోకాన్ని పాతాళలోకం కింద మార్చివేయండి. ఇంద్రుని ధనస్సుని మా వద్దకు బహుమతిగా తీసుకురండి. దేవతలను మా దాసులుగా చెయ్యండి. సర్వలోకాల జయ ఇంద్ర. సర్వలోకాల జయ ఇంద్ర.